ఒక పండగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది. నేను ఆ రోజు ఈ గ్రామం వస్తే కొంతమంది నమ్మలేదు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇప్పుడు వాలంటీర్లు లేరు, మీరు వస్తే ఇంకా మాకు ఎండలో నిలబెట్టి ఎక్కడికో తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తారని మీరందరూ ఆలోచన చేస్తే నేను ఆ రోజు చెప్పాను. గతంలో ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 2 గంటల ముందే ఇస్తానని చెప్పాను. ఈరోజు పింఛన్లు అందే లేదా? 4,000 రూపాయలు చేశాం. 6 మాసాలుగా పింఛన్లు ఇస్తున్నాం. ఇందులో 3 మాసాలు 1వ తారీఖు కాదు, ముందు రోజే ఇచ్చాం. ఈ నెల గాని, గత నెల గాని, అంతకుముందు 1 నెల. ఇంకా చాలా మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలి. కొంతమంది అర్హత లేని వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి. ఆ రోజున్న ప్రభుత్వం దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆధార్ కార్డులు మార్చి కొంతమందికి పింఛన్లు ఇచ్చారు. నిజమైనటువంటి లబ్ధిదారుడికి చాలా దగ్గరలో పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేసి ఈ ప్రభుత్వం అనేది పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఒకే ఒక్క ప్రాతిపదిక అర్హత, ఎవడికి అర్హత ఉంటే వాడికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 2-3 మాసాల్లో జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 6 మాసాలు అయింది. చాలా ఇబ్బందులున్నా, ఆర్థికంగా చాలా సమస్యలున్నా నెట్టుకుంటూ వస్తున్నాం. పింఛన్లు ఇవ్వడమే కాదు, అన్నా క్యాంటీన్లు పెట్టడమే కాదు, ఏదైతే ఆ రోజు మీకు అనేక ఇబ్బందులు పెట్టారు, ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు మీరు చూశారు. 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం. రోజు పోలీసులు రావడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇదే పని ఉండేది. ఎవరైనా మాట్లాడితే వారికి భయపెట్టేవాళ్ళు. మీరు అనుకుంటున్నారు మనం వచ్చాం కదా అలా చేస్తే బాగున్నాయి. వాళ్ళకి మనకి తేడా ఉండాలి. మనం ఎప్పుడు మంచిని కోరుకునే వ్యక్తులు, మనం ఎప్పుడు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఏదో చేశారని మనం చేయకుండా మనం అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రామానికి వచ్చినప్పుడు మహిళలందరూ మా గుడి బాగు చేయండి అని అడిగారు. ఇక్కడ పెద్దలందరూ పూనుకోండి, దానికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ నేను అందిస్తాను. రేపు పండగ అయిన తర్వాత నవగాంలో ఒక మీటింగ్ పెడతాను. కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఆఫీసర్స్, లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు అందరూ వస్తారు. అప్పుడు డీటెయిల్గా మనం ఎక్కడి నుంచి మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలి, ఇప్పుడు ఎక్కడికి నీరు వచ్చింది, అక్కడి నుంచి ఏమైనా పైప్ లైన్స్ వేస్తే నీరు వస్తుందా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను పండగ అయిన తర్వాత. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. స్వతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలైనా స్వచ్ఛమైనటువంటి నీరు, తాగే నీరు ఇప్పటికీ లేవు. చాలా గ్రామాలకు వెళ్తే నీరు గురించి అడుగుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నీటికి, తాగునీటికి ఇవ్వాలని ప్రార్థించాం. ఈసారి ఒక మిషన్ మోడ్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు కొలాయి ద్వారా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అది కూడా ఇక్కడ ఎక్కడో బోరేస్తే మంచినీరు రావటం లేదు. వేసవకాలం వస్తే ఎండిపోతున్నాయి, నీళ్ళు లేకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకే మన నియోజకవర్గానికి వంశధార నది నుంచి, హిరమండలం దగ్గర వంశధార నది నుంచి పైపుల ద్వారా నీరు తెచ్చి కోట బొమ్మాలకి, సంత బొమ్మాలకి ఒకటి, టెక్కలకి, నందిగామకి ఒకటి, 2 మంచి ట్యాంకులు పెట్టి అక్కడి నుంచి ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా చేశాం. 470 కోట్లు అవుతుంది. త్వరలోనే అది మంజూరు చేసి పనులు ప్రారంభించి నా హయాంలో తప్పనిసరిగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు 5 సంవత్సరాలు ఎక్కడ తట్టిన మట్టేసిన సందర్భాలు లేవు, సిమెంట్ రోడ్లు వేసిన సందర్భాలు లేవు. రోడ్లన్నీ పోయాయి. మళ్ళీ మొన్ననే కార్యక్రమాలన్నీ ప్రారంభించాం.
1-2 విడతల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా మట్టి రోడ్డు ఉండకూడదు, అన్ని దగ్గరలో సిమెంట్ రోడ్లు ఉండాలి. గ్రామం నుంచి మండలానికి వెళ్ళాలంటే తారు రోడ్లు ఉండాలి. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాం. మొన్ననే నేను తూముకొండ నుంచి తామరాపల్లి హైవే వరకు డబుల్ రోడ్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాను. అది కూడా వీలైనంత తొందరగా శాంక్షన్ అవుతుంది. దానికి మీరు కూడా సహకరించాలి. ఇప్పుడు తామరాపల్లి కానీ, కర్లపూడి కానీ, నౌగాం కానీ, మీది కానీ, అదేవిధంగా అతి పెద్ద సమస్య దిమ్మిడిజోల. ఇవన్నీ చాలా సన్నంగా ఉన్నాయి. ఇవన్నీ ఎడల్పు కావాలి, బస్సు తిరగాలి. తప్పనిసరిగా అన్ని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ప్రధానమైన సమస్య తహసీల్దార్ గారు రాకపోతే నేను ఆ ఊర్లో చెప్తాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి కొండలన్నీ, స్థలాలన్నీ కొంతమంది దారాదత్తం చేసుకున్నారు. దాన్ని వెలుగు తీస్తాం, క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వారికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజే తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఒక టీం వేసి ఈ గ్రామంలో వెరిఫై చేసి న్యాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మీ ఊరు ప్రోగ్రాం లేదు, అయినా సరే అభిమానించిన గ్రామం. రేపు భవిష్యత్తులో గ్రామం అంతా ఒకే పార్టీకి వచ్చే పరిస్థితి ఉన్నటువంటి గ్రామం. అందుకే ఈరోజు ఈ గ్రామం రావడం, మీ అందరినీ కలుసుకోవడం, మీ సమస్యలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం.